హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు. ఈరోజు మనం మటన్ ఆలు కీమాని తయారు చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కుతుంది కదా, ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేద్దాం. జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయలను తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసి 2-3 పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ తాలింపులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఆయిల్లో బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉంటే చక్కగా ఉల్లిపాయలో ఉండే వాటర్ అంతా ఇంకి తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దని, ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి ముద్దని వేసామంటే కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి ముద్దని కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో ఒక 200 గ్రామ్స్ కీమాని తీసుకొని శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసి ఉంచామంటే వాటర్ అంతా ఇంకిపోతుంది. ఈ విధంగా కీమాని మనం తాలింపులో యాడ్ చేసుకోవాలి. కీమాని యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు కీమాని శుభ్రంగా తాలింపులో మిక్స్ చేసేయాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తరువాత ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారాన్ని వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు కొద్దిగా కారం ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ కూడా 1 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది నా పద్ధతిలో నేను చేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి. కారం 2 టీ స్పూన్లు వేసేసాను. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఉప్పుని మనం యాడ్ చేసుకోవాలి. ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్లో సాల్ట్ వాడే కంటే రాళ్ళ ఉప్పు వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం కొన్ని కర్రీస్ చేసేటప్పుడు కొన్ని ఐటమ్స్ మారుస్తూ ఉంటే టేస్ట్ డిఫరెంట్గా వస్తుందన్నమాట. ఇందులో మనం రాళ్ళ ఉప్పు వేసామంటే నాన్ వెజ్ ఐటమ్స్కి చాలా టేస్ట్ వస్తుంది. అలాగే ఎక్స్ట్రాగా 1 టీ స్పూన్ పసుపును కూడా, ఒక అర టీ స్పూన్ పసుపును వేసామంటే కలర్ కూడా సూపర్గా వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. నేనైతే ఆల్రెడీ కారంలోనే అన్నీ పసుపు, గరం మసాలా అన్నీ వేసేసి మిల్లి పట్టిస్తాం కాబట్టి నేను ఎప్పుడు కూడా కర్రీ చేసిన ఎక్స్ట్రాగా పసుపు వేయను. అదే కానీ నాన్ వెజ్ ఐటమ్ అయితే మాత్రం పసుపు వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా మంచి కలర్ వచ్చేస్తుంది. బాగా మిక్స్ అయింది కదా, ఇప్పుడు 1 గ్లాసు వాటర్ని వేసి శుభ్రంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి పొయ్యిని మంటని సిమ్లో పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా మంటని సిమ్లో పెట్టేసి 10 నిమిషాలు మూత పెట్టి కదపకుండా ఉంచేసామంటే చక్కగా కుక్ అవుతుంది ఈ కీమా. చూసారు కదా, మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత తీసి చూసామంటే ఈ విధంగా చక్కగా ఉడుకుతూ ఉంది. మధ్యలో అప్పుడప్పుడు కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఒక 2 బంగాళాదుంపలను తీసుకొని తొక్క తీసి పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అదే చిన్న ముక్కలు వేసామంటే శుభ్రంగా ముద్దగా అయిపోతుంది. అందు గురించనే ఈ విధంగా పెద్ద ముక్కలు, ఆలు ముక్కలను వేసామంటే తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బంగాళాదుంప ముక్కలను కూడా వేసేసాం కదా, ఆలు కూడా చక్కగా మగ్గిపోయింది. ఈ విధంగా చక్కగా కీమా కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం చక్కగా మళ్ళీ కలిపేసుకోవాలి. వాటర్ చూసారా ఎంత వాటర్ ఉందో ఇంకానా, ఎందుకంటే మనం సిమ్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తాన్ని. అదే మంటని హై ఫ్లేమ్లో పెట్టామంటే వెంటనే వాటర్ అంతా ఇంకిపోతుంది, కీమా ఉడకదన్నమాట. అందు గురించనే ఇప్పుడు మనం ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరొక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఈ విధంగా ఒక అరగంటలో మన మటన్ ఆలు కీమా రెడీ అయిపోతుంది. అరగంట వెయిట్ చేసామంటే ఎంతో టేస్టీగా ఉండే, సూపర్గా ఉండే మనం బిర్యానీతో కానీ, అలాగే చపాతీ, పుల్కాస్, ప్లెయిన్ రైస్తో తిన్నా సరే సూపర్గా ఉంటుంది ఈ కర్రీ.
ఒకసారి ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకుంటున్నాం. అలాగే కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ, పుదీనా ఏముంటే అవి వేయండి, చాలా బాగుంటుంది. నేనైతే కరివేపాకు వేశాను. ఆల్రెడీ మా ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంది, ఫ్రెష్గా తెంపి మరీ వేశాను. టేస్ట్ గుమగుమలాడిపోతుంది కరివేపాకు. ఇలా కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత కరివేపాకుని వేసామంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. అదే మనం తాలింపులో వేసేసామంటే తాలింపులో అంత స్మెల్ అనిపించదు, కానీ కర్రీ అయిపోయిన తర్వాత ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా వాటర్ ఉంది కదా, మరొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇలాగ కావాలంటే మీరు ఆల్రెడీ కుక్ అయిపోయింది ఈ విధంగా తినేవచ్చు, కానీ ఈ విధంగా ఆయిల్ తేలేంత వరకు, వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచిన తరువాత మనం సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ మీదకి తేలుతుంది కదా, టేస్ట్ ఇంకా సూపర్గా వస్తుంది. మీకు లేదు చక్కగా జ్యూసీగా తినాలంటే వాటర్ ఉంటుండగానే తినవచ్చు వేసేసుకొని చక్కగా. లేదంటే ఇలాగా పొడిగా ఆయిల్ తేలేంత వరకు ఉంచి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. మీకు కానీ బాగా కుదిరినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.